can move on to next topic. We can maybe something like next panel. Okay. Next, what percentage of jobs should be allocated to Seemandhra people in Hyderabad in public sector? If so, for how long? What should be the criteria? స్టేట్ మన విడిపోతే ఎట్లా అని ఆలోచన అంతే కదా. 10 years కాదు క్వశ్చన్ లేదు కదా. డివిజన్ జరగకపోతే మనం ఊడంటే డిస్కషన్ కంటిన్యూ అవుతుంది సార్. డివిజన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి పాయింట్. ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ కమిషన్ వాళ్ళు వెళ్తారు. ఏం చేంజ్ వస్తుంది? చేంజెస్ ఏం రావు. అదే అసంప్షన్ తో మీరు స్టేట్ డివైడ్ అవ్వదు అనుకోండి. అవన్నప్పుడు how should we solve the other people clients? You know, మా local jobs సీమాంధ్ర వాళ్ళు తీసుకుంటున్నారు అనే క్లైంట్. ఇప్పుడు 1956 83 దాకా ఇంటర్ స్కూల్స్ వాళ్ళ దగ్గర ఉర్దూ మీడియం లో వచ్చినారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇప్పుడు జనరేషన్స్ వస్తున్నాయి వాళ్ళు కంప్లీట్ అవుతారు. అలా కాదు. నేను తెలంగాణ నుంచి నేను కరీంనగర్ నేను ఉర్దూ మీడియం చదవలేదు. నా రామారావు బిఫోరే నేను ఉన్నాను. నేను తెలుగు మీడియం చదివాను. నేను మాకెవరు వాళ్ళు వచ్చి చేసింది కాదు, దానివల్ల జరిగింది కాదు. దాని అంటే మీరు చెప్పిన ఆ పాయింట్ గ్రూప్ 1 సార్ సరే గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను దానికి మళ్ళీ రిజర్వేషన్స్ లేవు కదా. రిజర్వేషన్ అందరూ పోనీ పడతారు చేశారండి. ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చారంటే 6 జోన్ ఫార్ములా ఉంది, చేంజెస్ అని ఇక్కడ 13 జిల్లాలు కలిపిన. సో ఆ జోనల్ ప్రాస్పెక్ట్ అనేది అంత కరెక్ట్ అనిపించదు. అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఆంధ్ర ప్రజలు ఒక రకంగా అంటారు, తెలంగాణ ప్రజలు ఒక రకంగా అంటారు. తెలంగాణ ప్రజలు అనేది ఏంటి, మాకు ఈ జోనల్లో మాకు అన్యాయం జరిగింది అంటారు. ఆంధ్ర పీపుల్ ఏమంటారు అంటే వాళ్ళు ఏం కామెంట్ చేయరు. గవర్నమెంట్ ఉంది కదండి, మరి వాళ్ళు చూసుకోవాలి. గవర్నమెంట్ అసెంబ్లీలో చర్చ జరిగిందండి 2009 ఫిబ్రవరిలో. అసెంబ్లీలో ఇదంతా సావధానంగా రెండు పక్కలు జరిగింది. చర్చ జరిగినప్పుడు వాళ్ళు పదే పదే అంటే అసెంబ్లీ సభ్యులు ఏం మాట్లాడతారు, ఆంధ్ర సైడ్ నుంచి రిప్రజెంట్ చేసేవాళ్ళు మామూలుగా మాట్లాడతారు, తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసేటప్పుడు జోనల్ సిస్టమ్ 610 ఫార్ములా ఎన్ని ఇంప్లిమెంట్ అవ్వలేదు, అన్యాయం జరిగింది. అందుకని ఇప్పుడు మా సెల్ఫ్ దీని కింద మా స్టేట్ లేకపోతే హైదరాబాద్ స్టేట్ అనేది కావాలని ఆర్గ్యుమెంట్. దాన్ని ఇప్పుడు నాగా గారు కానీ కంక్లూడ్ చేయబోతుంది ఏంటంటే, ఒకవేళ సమైక్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ గా ఉంచినట్లయితే ఫర్దర్ గా వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు, ఏదైనా రికమెండేషన్ సపోర్ట్ చేస్తే అందరు సపోర్ట్ చేసుకుంటే సమైక్యాంధ్ర ఒక్కరు మాకు సమైక్యాంధ్ర రాదు కదండి. సమైక్యాంధ్ర కూడా ఇష్యూ అది కాదు. ఏది ఇవ్వాల్సి ఇచ్చినా ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి ఇచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావాలి కాదండి. అది స్టేట్ నిర్ణయం చేసుకోవచ్చు. అంటే మనం చర్చ చేసుకొని వెదర్ ఇట్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ ఎక్కడైనా కానీ కామన్ వేదిక మీద సహజంగా ఏం రికమెండేషన్ అంటే స్టేట్లో ఉన్న ఇష్యూస్ మనం ఒక డెసిషన్ తీసుకొని రికమెండ్ చేయాలి. మన చేతిలో లేనప్పుడు ఇఫ్ ఢిల్లీ నుంచి రావాలనుకోండి, అది రిజర్వేషన్ కాదండి అనేది. ఒకవేళ చేసినట్లయితే ఫర్దర్గా ఏంటి ఐ మీన్ ఒకటి సార్, మీరు స్టేట్ అయితే ఏ స్టేట్ది ఆ స్టేట్కే రూల్ ఉంటుంది తను సార్ అన్నట్టు, రైట్? స్టేట్ కాలేదు, యునైటెడ్గా ఉన్నప్పుడు ఈ ఇష్యూ వచ్చింది, హౌ డు వి కన్విన్స్ తెలంగాణ పాపులేషన్ అన్నప్పుడు ఓకే ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ మూమెంట్ వాజ్ లైక్ మొదటి నుంచి కూడా ఈ 610 జీవోనో ఈ ఉద్యోగాలు ఇవి లేదో అది లేదో అని మొదలు పెట్టారు. జస్ట్ మేక్ షూర్ దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద రైట్ వే అండ్ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్. ఆ అష్యూరెన్స్ మీరు ఇవ్వగలుగుతారు. ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు జియో వచ్చింది. దే డిక్లేర్ దట్ 83,000 జాబ్స్ ఆర్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ మీన్స్. సో ఆఫ్టర్ దెన్ 2008లో ఇంకో బిల్ వచ్చింది, చంద్రబాబు నాయుడు వాజ్ దేర్. అప్పుడు కూడా చేస్తామన్నారు, ఇట్ వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కూడా దేర్ వాజ్ అ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ. ఓకే, అలాంటి మీరు అన్నట్టుగా అలాంటి ఉంటే ఇంకా డిస్క్రిమినేషన్ ఉంటే అది ఎందుకు ఎలా దాన్ని అడ్రస్ చేయాలి అనేది చూడాలి. అంతేగాని దానికోసం అంటే ఇప్పుడు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ దోస్ ఎంప్లాయ్మెంట్స్ ఓకే బైఫర్కేషన్ అవసరమా? ఎంప్లాయ్మెంట్స్ ఒక్క దాని గురించనే కాదండి. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాము
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. సో చెప్పినట్టు నల్గొండ ఇంకా తెలంగాణ ప్రాంతం నల్గొండ ఖమ్మంకి వస్తుంది అండ్ ఇక్కడ వస్తున్నారు. అది ఎంతవరకు మీరు సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎందుకంటే మన తెలంగాణ కొంచెం గ్రౌండ్ లెవెల్కి వాటర్ లెవెల్కి హైయర్ ఉంది కాబట్టి హైడ్రో లిఫ్టింగ్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. కానీ దే నెవర్ ఇంప్లిమెంట్ హైడ్రో లిఫ్టింగ్ ప్రాజెక్ట్స్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. చాలా రోజుల నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి దే స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ బట్ దే నెవర్ కంప్లీట్. అంటే ఇక్కడ వాళ్ళు అంటే మాకు క్లారిఫికేషన్ వాళ్ళు అని అంటే ఇప్పుడు ఎక్కువ మంది చీఫ్ మినిస్టర్ అయింది రాయలసీమ ఏరియా అని ఫ్యాక్ట్ కదా, అది రాయలసీమ డెవలప్ కావాలి. ఇప్పుడు వాళ్ళు అడగాలి అసలు మాకేంటి తెలంగాణ నుంచి ఉన్నారు, చీఫ్ మినిస్టర్ కూడా తెలంగాణ నుంచి ఉన్నారు. అక్కడ దాకా మనకి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని ఎక్కువగా రైజ్ అప్ చేసిన కేసీఆర్ అదే మన ప్రాంతంగా విడదీసి మాట్లాడుకుంటున్నాం కానీ 3 ప్రాంతాలు ఉన్నప్పుడు ఒకరు ప్రాబ్లం వస్తే వేరే వాళ్ళు మాట్లాడాలి. అది మాట్లాడతలేరు ఎవరు. సెలెక్ట్ చేసుకుంటున్నాం. అది ఇప్పుడు అక్కడ దాకా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు మినిస్టర్లో ఉన్నప్పుడు అసలు జోనల్ ఎందుకు గుంటెందుకు మనంతా ఒక షార్ట్ ఎందుకు మొత్తం అంతా చూసుకోలేమని మాట్లాడి పెద్ద మనిషి. ఇప్పుడైతే మూమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అది మనం మాట్లాడుకోవాలి. ఇదంతా పొలిటికల్ గేమ్ అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ మనం ఒక సిటిజన్ గా మనం ఒక ఎన్నుకోవటం అనేటువంటిది మన తప్పే. అది మనం కూడా కరెక్ట్ చేసుకోవాలి ప్రజలుగా. అది ఆ తప్పు నుంచి మనం బయట. ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాము అంటే మన వరకు మన ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ని రోజులు వేరే వాళ్ళకి ఇబ్బంది అయింది కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. ఈ టాపిక్ మనకి ఎప్పుడు అరేంజ్ కాలేదు. మన అంతలో మనం వచ్చి అంటే ఇన్ని రోజులు ఆంధ్రకి ఏమి ట్రబుల్ కాలేదు. ఎందుకంటే తెలంగాణ ఇవ్వాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. పొలిటికల్ అట్లా అంటే నేను కరెక్ట్ కాదు. పొలిటికల్ గెయిన్ ఒక్క నిమిషం. పొలిటికల్ గెయిన్ అంటే ఇప్పుడు కేసీఆర్ లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంకొకళ్ళు వ్యక్తులు అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్లయితే పిల్లలు అమాయకులైన జనం నుంచి చచ్చిపోతున్నారండి. వాళ్ళు ఎవరు చనిపోలేదు, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఎవరికే కాలేదు కదా. అది కరెక్ట్ కాదండి. పొలిటికల్ గేమ్ అని ఆయన పాయింట్ ఏంటంటే ఇన్నాళ్ళు గొడవ జరుగుతున్నప్పుడు కూడాను ఒక తెలంగాణ వాయిస్ వినిపించింది కానీ ఆంధ్ర నుంచి సపోర్టింగ్ వాయిస్ ఏం వినిపించలేదు. ఈ అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ అన్యాయాలు కరెక్ట్ కాలేదని. ఇవాళ సీమాంధ్రకి హర్ట్ అవుతుంది కాబట్టి ఈ వాయిస్లన్నీ బయటకు వచ్చాయి. అట్లా కాకుండా ముందే ఇది వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అన్నది ఒక పాయింట్గా నాకు అర్థమైంది. అంటే ఇది గవర్నమెంట్ చేసిన ప్రాబ్లం కూడా. ఓకే, ఇక్కడ అంటే విశాలాంధ్ర మహాసభ దే వాంటెడ్ టు కండక్ట్ మీటింగ్స్. ఓకే, దే ఆర్ నెవర్ బీన్ అలౌడ్ ఈవెన్ ఇన్ హైదరాబాద్. ఓకే, తెలంగాణలోకి వెళ్ళి చేయడానికి కూడా కాదు, హైదరాబాద్లో చేయడానికి కూడా దే డిడ్ంట్ అలౌ. అని మొన్న జానికి కూడా ఇప్పుడు దే డిడ్ంట్ అలౌ. అంటే ఆయన పాయింట్ ఏంటంటే సమైక్యాంధ్ర గురించి ముందు మాట్లాడలేదన్నది ఆయన పాయింట్ కాదు. తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు మేము మద్దతుగా ఉన్నాము, లేదా ఈ విషయంలో మీరు కరెక్టు, దీనికి మేము మద్దతుగా ఉన్నామన్న వాయిస్లు సీమాంధ్ర నుంచి బలంగా వినిపించట్లేదు అన్నారు. అది సమైక్యాంధ్ర గురించి మాట్లాడటం వేరు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం వేరు. రెండింటికి తేడా ఉంది. కరెక్ట్ అండి. కానీ అది ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన అన్ని పాయింట్లకి జయప్రకాష్ నారాయణ తీసుకెళ్లి అన్నిటికీ హీ హాస్ గివెన్ రెస్పాన్స్ అండ్ హీ హాస్ షోన్ ఏది ఎక్కడ డెవలప్మెంట్ తగ్గింది అని మాట్లాడినప్పుడు ఆయన తీసుకెళ్లి స్టాటిస్టిక్స్ తీసుకెళ్లి చూపెడితే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు స్టాటిస్టిక్స్ అని చెప్పేసి మాట్లాడేది. అది అంటే ఇట్ ఈస్ నాట్ డిస్కస్. ఓకే, అప్పుడు ఏం జరిగింది అంటే ఎమోషనల్గా అక్కడ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నారు కాబట్టి వాళ్ళు అంత ఎమోషన్తో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడినా సరే వాళ్ళు ఒప్పుకోలేదు. అది అనవసరంగా ఎమోషన్స్ని రేజ్ చేస్తుందని చెప్పేసి గవర్నమెంట్ అదర్స్ కూడా ఊరుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత దే ఆర్ ఆల్సో నౌ సఫరింగ్. ఓకే, సో ఆబ్వియస్లీ దే హ్యావ్ టు రేజ్. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఈవెన్ నౌ ఇప్పుడు మీరు కిరణ్ కుమార్ రెడ్డి ఇంటర్వ్యూ చూసినా సరే దే ఎక్స్పెక్టెడ్ దట్, ఈవెన్ తెలంగాణ పీపుల్ ఎక్స్పెక్టెడ్ దట్ ఏదో ప్యాకేజ్ ఏదో డెవలప్మెంట్కి వాళ్ళు రేజ్ చేసిన ఇష్యూస్కి ఆన్సర్స్ ఏదన్నా ఇస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి ఎవరో అనుకోలేదు. ఓకే, సో వెన్ దిస్ డెసిషన్ కేమ్ అప్ దెన్ దే హ్యావ్ టు ఫైట్ బికాస్ దట్స్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ దెమ్. మీరు మొత్తం హోల్ ప్రాసెస్ తీసుకుంటే అండి, మీరు అన్నట్టుగా 2009లో అందరూ సంతకాలు పెట్టారు. ఫండమెంటల్ మిస్టేక్ అది. రైటప్ వీళ్ళందరూ రాస్తారు. చిరంజీవి తీసుకోండి, చంద్రబాబు తీసుకోండి, వీళ్ళంతా. అప్పటి నుంచి ఎవరు మాట్లాడలేదు. సరే, ఇప్పుడు 2030లో డిసిషన్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు, మీ లీడర్సే కదా వాళ్ళు అంటున్నారు. ఈ లీడర్స్ సైన్ అప్ చేస్తేనే వీ ఇనిషియేటెడ్ దిస్ ప్రాసెస్. ఈ హోల్ ఇష్యూలో ఏంటంటే ఫస్ట్ మన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, ఈజ్ అ నైస్ మ్యాన్, నో డౌట్. కానీ ఆయనే ఈజ్ ఫైటింగ్ విత్ హిజ్ ఓన్ పార్టీ. ఆయన ఏమంటాడు, వచ్చి సీమాంధ్ర అంటాడు నెక్స్ట్ డే నుంచి. వీడు తెలంగాణ ఏంటి ఏం మాట్లాడుతున్నాడు, దిమాగ్ ఖరాబ్ అయింది అనుకుంటాడు.
అంటే దట్స్ ద మిస్టేక్. జనాల్లోకి మెసేజ్ డిఫరెంట్గా వెళ్ళి లీడర్షిప్ మిస్ అయిపోయింది. అంటే ఒకవేళ మీరు అనుకున్నట్టయితే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర కోసం ఫైట్ చేస్తున్నాడంటే తెలంగాణ కోసం అన్యాయం చేయటం ఆయనకే క్లారిటీ లేదు. అది ఇక నేను ఎక్కడ ఆయనకేం క్లారిఫై చేశాను. ఇప్పుడు ఆయనే సరిగ్గా మాట్లాడట్లేదు. ఆయనకి క్లారిటీ అసలు క్లారిటీ అంటే ఇప్పుడు ఆయన సీమాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇవాళ నేను సమైక్యాంధ్ర మద్దతు అని. మరి మన మణి చెప్పినట్టు వాళ్ళు అంటే తెలంగాణ సైడ్ నుంచి అంటే ఆంధ్ర వాళ్ళు అది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇదివరకు జరిగిన తెలంగాణ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే 1000 మంది 1100 మంది అక్కడ స్థానిక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు సోకాల్డ్ సమైక్యాంధ్ర చేసే చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఒక్కళ్ళైనా వాళ్ళకి వత్తాసుగా ఉద్యమం చేయలేదు కదా, లేకపోతే వాటెవర్ ఫాస్టింగ్ చేయలేదు కదా అనే పాయింట్ వచ్చింది. అది ఒక టెక్నికల్ ఎథికల్ క్వశ్చన్ చెప్పాలంటే. వాటర్ అనేది నేషనల్ రిసోర్స్గా ఉన్నప్పుడు ఇన్ని స్టేట్స్ మధ్యలో ఎందుకని ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది? అమెరికాలో ఇన్ని వేల డ్యాములు కట్టినప్పుడు స్టేట్స్ మధ్యలో ప్రాబ్లం లేకుండా ఎందుకు ఉంది? అది అనలైజ్ చేసి అదేమన్నా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. స్టేట్స్ కొట్టుకోకుండా సెంట్రల్ షేర్ చేసుకోవాలి. ఒక ఏర్పాటు చేయడం లేకపోతే ఆల్రెడీ ట్రిబ్యునల్ అంటే వాటర్ షేరింగ్ ట్రిబ్యునల్ ఫర్ ఇయర్స్ ఉన్న స్టేట్లో ఇప్పుడున్న తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ స్టేట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇట్ గోస్ ఫర్ ఇయర్స్. ఎప్పుడు రిజాల్వ్ కూడా కావు. కట్టుకున్నవాడు వాడికి ఇష్టం వచ్చిన హైట్ కట్టేస్తాడు, వీడు గొడవ పడతా ఉంటాడు, వాడు తగ్గనంటాడు. ఇదే గొడవ కంటిన్యూ అవుతుంది. అది కాకుండా ఉంటే సగం ప్రాబ్లం ఇక్కడే సాల్వ్ అవుతుంది. వాటర్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయినట్లయితే సాల్వ్ అయింది అంటారు. Which it's not about equal. It's about the ratio. Yeah, government has a process, right? They follow a process. They divide. In the process, they design some solution, right? Yeah. So if they implement the solution as per the design, then there is no issue. But it's an administrative failure. I mean, the total administrative system in India, if you look at it, there are so many scams and so many pitfalls, and it's not efficient, right? So there are issues with the system itself, in how it's governing itself. And that's the fundamental issue. That's why we have a different opinion about it. So it's not about some people doing some injustice to other people. No, it's the government not doing their job as per their design of solution, right? So if we find out a way how to make sure that the government at least does a decent job, then we can eliminate a lot of these issues. Yeah, before you conclude about execution or administration, మనం అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు బ్రాడ్ మైండెడ్గా చేస్తాం. లేదా నాగార్జున సాగర్ ఇంకోటి ఏదైనా మల్లవరం రిజర్వాయర్ కానీ ఏదైనా ఏమైందంటే కొంతమందికి కొన్ని ఊళ్ళే ముంపు గురవుతాయి. 30 ఏళ్ళు తీసేస్తూ ఉంటారు. కానీ బిగ్గర్ ప్రాస్పెక్ట్లో తీసుకుంటే దానివల్ల ఎన్ని వేల ఎకరాలు అంటే ప్రతి దాంట్లో రంధ్రాన్వేషణ చేసుకుంటా పోతే డెఫినెట్గా పిట్ ఫాల్స్ ఉంటాయి. ఏ పని చేయలేం. కొలంబస్ చుట్టూ ఉండే కూడా మనం అష్టావంకరాలు మన మనం కట్టుకుంటప్పుడు కూడా there is a process. They already analyzed all these things. Yeah. How many villages would be underwater, and how many people would have to be relocated, and they have canals, right? Left canal, right canal, and how far the reach is that, and also properly building those canals, right? And making sure that as per the design, I'm not saying that they make everything the way I want. Like your design says that this left canal goes 200 kilometers. Make sure that it goes 200 kilometers and make sure that the water goes there as per the design. Yeah. So if it is done as per the design, the government decision, then the issues won't be this high. Yeah. Local issues would always be there. I mean, I have issues in my family. I have to resolve them myself. Yeah. The same way everywhere in local body, or a city has issues, a street has issues. So issues would always be there, and we have to resolve them. Yeah. But what I'm saying is, I thought shall we all conclude this? Specific to Telangana separation issue, in case కలిసి ఉంటే, so అది main one of the reason since beginning is the water resources, the inequality sharing of the. I don't know if anybody has opinion. You can give the Telangana side నుంచి కానీ. I mean, if they have issue about how the project is designed, right, then
protesting in the initial stage of design itself, making sure that the project is built right way, that's different. But once the project is done and both sides agree to that, okay, this project we accept it, right? Then make sure that the project is implemented, execution is as per the design. And not only about that, any GO, right? If you take the zonal system. So if both sides accept zonal system and president makes it as a law, make sure that it's implemented. And that's, I think that's what they want. And that's, if these guys doesn't have any issue, then, you know, then it should be implemented right? If any party has an issue, then even before it becomes law or even after it is law, you raise a concern. Coders are what we are concerned people. అంటే సమగ్రంగా నేషనల్ లెవెల్లో ఒక కమిటీ ఒక టీం ఉండాలి. ఒకసారి డిజైన్ చేసిన తర్వాత మన సార్ అన్నట్టు దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఎవరు డిసగ్రీ చేయడానికి లేదు. వీ హ్యావ్ టు కమ్ ఫర్ అన్ అగ్రిమెంట్ విత్ ఆల్ ద డిసగ్రిమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత విషయం అది ఫస్ట్ కంక్లూడ్ చేసిన తర్వాత అట్లీస్ట్ దాని ప్రకారం స్టిక్ అయి ఉండాలి. ఐ మీన్ వాటర్ ఈజ్ ఎ న్యాచురల్ రిసోర్స్ అండ్ విచ్ వీ షుడ్ నాట్ మిస్యూజ్ ఆర్ యూనో ఇట్ షుడ్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ. సో డిజైన్ చేసిన తర్వాత ఆ కమిటీ ఏదో వాటర్ ట్రిబ్యునల్ అనండి లేకపోతే ఇంకొక కమిటీ ఫ్రమ్ ఢిల్లీ నుంచి అనండి వాట్ ఎవర్ మనం కంక్లూడ్ చేసిన దాని ప్రకారం ఆ కమిటీకే అథారిటీ ఉంటుంది. ఆ కమిటీ షుడ్ మానిటర్ ఆల్ ద ఆపరేషన్స్ త్రూఅవుట్ ద రీజన్, వెదర్ ఇట్ ఈస్ రాయలసీమ రీజన్ ఆర్ తెలంగాణ రీజన్ ఆర్ ఆంధ్ర రీజన్. Just like railways, yeah, just like railways, banking system, independent. Why అంటే కాకపోతే మీరు అన్నది పాయింట్ ఏంటంటే అది ఇట్స్ ఇంపాక్టింగ్ ద పీపుల్ డైరెక్ట్లీ. డ్యామ్స్ డిస్ట్రిక్ట్స్ దాంతో ఎనీ డెసిషన్ విల్ బి బ్యాక్లాష్. There will be a huge backlash and a huge impact ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఎంతగా రైట్ చేసినా మీరు చెప్పినా ఎందుకు వస్తుందంటే వాటర్ ఈజ్ ఎ న్యాచురల్ రిసోర్స్. ఒకసారి అగ్రి అయ్యేటప్పుడే చర్చ జరగాలి బాగా. అంటే రెండు వైపులా ఎవరైనా బెనిఫిట్ పొందాలి. ఎవరు మనందరం లేము కదా. నాగార్జున సాగర్ శ్రీశైలం ఇవన్నీ 60 years బ్యాక్ చేశారు. యా 52 వాట్ ఎవర్ 60 years బ్యాక్. అంటే ఈ రోజు డెసిషన్ ఎందుకు వస్తుందంటే బైఫర్కేషన్ కూడా అది కూడా ఇంపాక్ట్. అంటే 5 issues లో అది కూడా వస్తుందండి. ఎంప్లాయ్మెంట్, అది బౌండరీస్, హైదరాబాద్, దెన్ రెవెన్యూ షోర్ ఇట్లా ఉన్నాయి కదా, దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో ఎందుకు అగ్రిమెంట్ డిసగ్రిమెంట్ అనేది ఎంత ఎక్స్టెండ్గా మనం మాట్లాడుకుంటున్నాం అంటే అగైన్ లైక్ 2009లో జరిగింది, 2014-13 వచ్చేసి మారిపోతుంది కాబట్టి లైక్ పీపుల్ ఆర్ చేంజింగ్ దేర్ డెసిషన్స్ దేర్ మైండ్. కాబట్టి తను చెప్పినట్టు ఒకసారి డిజైన్ అప్రూవ్ అయితే వెదర్ ఇట్ ఈస్ లైక్ గుడ్ ఆర్ బ్యాడ్ వీ హ్యావ్ టు స్టిక్ విత్ ఇట్ అండ్ లెట్ నేషనల్ గవర్నమెంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లోకల్స్. ఎనీ క్వశ్చన్? యా గో. ప్రాజెక్టే లేదు సార్. కాదండి, ఫ్యూచర్లో డ్యాములు కడితే ఇప్పుడు భయం, ఆందోళన, అపోహ ఏంటంటే పైన ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆల్మట్టి చూశారు, తర్వాత మహారాష్ట్ర దగ్గర నిజామాబాద్ దగ్గర బాబ్రీ చూశారు. మన కాలంలో అంటే లాస్ట్ 10 years జరిగింది ఇదంతా. అక్కడ కట్టడం వల్ల దిగువ ప్రాంతాలకి వాటర్ రావట్లేదు కదా, అప్పుడు ఇట్స్ అన్ ఇంపాక్ట్ కదండి. అందుకు ఒకవేళ సపరేషన్ అనేది జరిగితే కామన్గా ఉండాల్సిన వాటర్ ఎవరి వాటర్ వాళ్ళకి అంటే ఈ 100 TMC లెట్స్ అజ్యూమ్ there is a new proposal, 100 TMC will be given to the this region and 100 to other region. అంటే we have to stick with it కదా అంటారు. అవి ఉంటాయండి. అప్పుడు కట్టినప్పుడు కూడా ఇలాంటివి మాట్లాడుతూ అయ్యే ఉంటారు. కాకపోతే అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రిప్రజెంట్స్ అనేటువంటి వాళ్ళు చట్టసభల్లో కానీ లేకపోతే లా పరంగా కానీ దానికి యాజిటేషన్ తీసుకొచ్చి దాన్ని రిజాల్వ్ చేయాలి. అంటే వాటిని రిజాల్వ్ చేసుకోకుండా వాటి ఇప్పుడు మాట్లాడకుండా వాయిస్ రేజ్ చేయకుండా దాని ఒక్కదానికి స్టేట్ బైఫర్కేషన్ జరిగిపోవాలి అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి. ఇప్పుడు ఇలాంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఈ అన్యాయం అనేది ఎవరు అందరూ న్యాయమైనటువంటి డిమాండ్స్ ఎప్పుడైనా సరే ప్రజలు కనుక ఇంపాక్ట్ అయినట్టయితే గవర్నమెంట్ చేసేటువంటి పద్ధతుల ద్వారా ప్రజల రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి వాళ్ళు న్యాయబద్ధంగా ప్రజల కోసం పోరాటం చేయాలి. అయితే మనం 16 నుంచి జరిగిందో లేకపోతే 56 దాకా జరిగిందో 72లో జరిగిందో ఉద్యమాల గురించి మనకు తెలియపోయినా కానీ అప్పటి నుంచి 60 నుంచి ఇప్పుడు జరిగినటువంటి ఒక 30-40 years మధ్యలో కామ్గా ఉంది. ఈ కామ్గా ఉంటాం మేము ఇంతకాలం ఓర్పుతో ఉన్నాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు పదవులు వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడటం, పదవులు రానప్పుడు ఒక్కో రకంగా మాట్లాడి ఎప్పుడైనా సరే అన్యాయంగా ప్రజలనే పీక్కు తింటున్నారు. ఆ పక్కన ఉన్నా కానీ ఈ పక్కన ఉన్నా కానీ ప్రజల్లో ఉన్నటువంటి బలహీనతని క్యాష్ పాయింట్గా తీసుకుని వీళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు తప్ప వీళ్ళ మీద ప్రజలు కూడా తిరుగుబాటు చేసి ప్రజలు కూడా ఇలాంటి ఎదో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని
గట్టిగా కనుక మాట్లాడకపోతే రేపు ఇంకో 3 మొక్కలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్కతోనే అవ్వదు. ఇప్పుడు పొలిటికల్గా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు రైట్ చేసేటువంటి అప్పుడు చెన్నారెడ్డి గారు చేసిన తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ ప్రధానంగానే కామ్గా కూర్చున్నారు కదా. సో అందుకని ఇలాంటి సిస్టమ్ని ఎప్పుడు ఆగదు కనుక దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి విడగొడితే ఎట్లా విడగొట్టాలి, ఏ ప్రాతిపదిక మీద విడగొట్టాలి అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి, రాష్ట్ర ప్రజల రాష్ట్ర చట్టసభల్లో కూడా ఉండాలి. ఆ పద్ధతి ఎప్పటికప్పుడు తీసుకొచ్చి బర్నింగ్ టాపిక్ ని ప్రజల మీద పెట్టి చెప్పండి. వాటర్ నుంచి పక్క వెళ్తాం అనుకుంది అంటే ఇప్పుడు మనకి ప్రాబ్లం 1 ఉంటే దాన్ని సాల్వ్ చేయకుండా ట్రై టు క్రియేట్ ప్రాబ్లం 2 అగైన్ ఇన్ ఫ్యూచర్ పైన ఉన్నోడికి తెలుస్తుంది ఇటు వచ్చే కారు ఇటు వచ్చి ఎక్కడ గుర్తుకుంటుందా. సో ఎవరైతే ఉన్నారో డెడికేటెడ్ పీపుల్ వాళ్ళు చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల అది సపరేట్ అయ్యి ఇప్పుడు మా నీరు తీసుకెళ్ళిపోతున్నారు అంటున్నారు. అసలు స్టార్ట్ అయినోడు కూడా అలాగే ఫీల్ అవుతుంది అసలు బాధ. సో ఒక్కోసారి నీరు ఎక్కువైనా కూడా మనం ఆపలేదు. ఇందాక నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు ఈ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. నార్త్ నుంచి వస్తాయి. కానీ ఎగువ అనేది టెక్నికల్ అంటే మనకి ప్రాబ్లం అంటే ఈ డిస్కషన్ అంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా. సో రీసెంట్గా ఒక ఫ్రెండ్తో మాట్లాడితే డిగ్రీ కాలేజ్ లేవంట. డిగ్రీ కాలేజ్ లేనందువల్ల సపరేషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి అసలు యాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ అంటే మనం నాట్ రిలాక్స్ టు వన్ రీజన్ తెలంగాణ సమయం అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ అంటే ఫారిన్ లాస్ట్ 14 years యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ సింగపూర్ తీసుకుంది వాళ్ళది ఒకటే స్టేట్మెంట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ నెక్స్ట్ జనరేషన్ దే విల్ లివ్ దే విల్ బ్రీత్ ఆన్ దట్ స్టేట్మెంట్. ఈవెన్ వాళ్ళకి కాలేజీ లెవెల్లోనే దే విల్ సపరేట్ ద స్టూడెంట్స్ మెడికల్ లాయర్స్. సో ఎవ్రీ లెవెల్లో వాళ్ళు సపరేట్ చేసి ట్రైన్ చేస్తారు లీడర్స్. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కూడా దే విల్ చూజ్ పవర్ఫుల్ క్యాండిడేట్. సో అలా మనం అంటే వాళ్ళు స్మాల్ డాట్ ఇన్ ద వరల్డ్ మ్యాప్ కదా. సో ఆ పాయింట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆ లెవెల్లో మనకి ఆ థాట్ ప్రాసెస్ లేదన్నమాట. అది 2 things అండి. ఒకటి లాంగ్ టర్మ్ సొల్యూషన్ షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ ఇలాంటి పెద్ద బిగ్గర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ అంటే ఓవరాల్గా మనం ఇక్కడ ఉన్నాం అంటే వీఆర్ అంటే బిల్డింగ్ పై నుంచి చూస్తున్నట్టు లేక బిల్డింగ్ చూస్తుంది అంతే కదా. సో మనం మాట్లాడి మన థాట్ ప్రాసెస్ కొంచెం ఇంకా బ్రాడ్గా ఉండాలని నా ఒపీనియన్. అంటే అక్కడ లోకల్ పీపుల్ థింక్ చేసినట్టుగానే మనం డిస్కస్ చేస్తే ఐ థింక్ ఇట్స్ టైం వేస్ట్ ఆఫ్. ఎందుకంటే వీ ఆల్రెడీ క్రాస్ ద బోర్డర్ అంటే మనం పార్షియాలిటీ చూపించకూడదు. లివ్ దే తెలంగాణ సమీకరణ సీమాంధ్ర నాట్ గోయింగ్ టు లివ్ దోస్ 2 reasons. బట్ మనం నెక్స్ట్ నా 4 years ఫర్ ఎగ్జాంపుల్ 4 years ఉంటుంది. యాజ్ ఫర్ మై అండర్స్టాండింగ్ టెక్నికల్గా సో మెనీ ఇష్యూస్ వస్తాయి. సౌత్లో మనకి 42 ఉంటేనే ఏం పీకలేకపోతుంది. ఆ 39 ఉన్న పక్కన ఉంటాయి ఎప్పుడు వెళ్ళిపోతారని చూస్తున్నాను. సో 17 అవుతాయి 25 అవుతాయి. మళ్ళీ ఇప్పుడు 17 వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళు రూల్ చేసేవారు వీళ్ళే ఇప్పుడున్న నిద్ర మొహాలు. 42 ఉండి కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. అంటే ఈవెన్ టెక్నికల్గా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రావాల్సిన ఫండ్ కూడా తగ్గిపోతుంది. టెక్నికల్గా గోల్డెన్ ఇష్యూ మనం చిన్న డిస్కస్ చేస్తున్నాం. అసలు అంటే ఓవరాల్గా చూస్తే మనకి వెరీ గ్రేట్ అంటే ఈ షుడ్ నాట్ థింక్ బ్యాడ్ అంటే మనం ఒక రీజన్ గురించే సపరేట్ మాట్లాడాలి అట్లా థింక్ చేయని అవసరం లేదు. అంటే అక్కడున్న యాజ్ ఫర్ మై అండర్స్టాండింగ్ సపరేట్ అయితే ఫర్ నెక్స్ట్ ఆఫ్టర్ 20 years దే విల్ బి మోర్ సఫరింగ్ ఇన్ తెలంగాణ జియోగ్రఫికల్లీ. దట్స్ మై ఒపీనియన్. ఐ థింక్ ఇలా కంటిన్యూ అయితే అందరం సఫర్ అవుతాం. ఎంటైర్ ఇండియా ఇలా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వాట్ ఇస్ ద సేమ్ అంటే ఇండెప్త్గా
నాకు తెలిసిన నాకున్నటువంటి చిన్న జ్ఞానంతో నేను టిక్ చేసినప్పుడు నాకు ఓవరాల్గా కనిపించినటువంటి పిక్చర్ అది. ఇప్పుడు అంటే జూమ్ చేసి చూస్తే సో టెక్నికల్గా చాలా అంటే మనకి మీరు అనే పాయింట్ నాకు అర్థమైందండి. అంటే అందరికి కూడా అర్థమైంది. బ్రాడ్గా ఉండాలి, లైక్ బిగ్గర్ పిక్చర్లో చూడాలి, నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలని అంటాం. మనం ఈరోజు డైలాగ్ అంటే ఈ రౌండ్ టేబుల్ ఇనిషియేట్ చేసింది కూడా కలిసిన్నా కానీ విడిపోయినా కానీ రీజనల్గా ఒక బౌండరీ ఎట్లా వచ్చింది, కానీ మనుషులుగా లేకపోతే అన్నదమ్ములుగా మనం ఎక్కడ ఎవరో విడిపోం. ఇప్పుడు ఒక ఆఫీస్లో పనిచేస్తాం, మన ఇద్దరం మళ్ళీ రేపు వెళ్ళి క్యాపిటల్ కూర్చోవాలి, అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఇట్లా జరుగుతుంది కదండి. 70 days ఆర్ వాట్ ఎవర్ సీమాంధ్ర బంద్ జరిగింది. గతంలో లైక్ తెలంగాణ రీజియన్లో వాళ్ళు NGOs 42 days చేశారు. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం లేకపోతే 15 సంవత్సరాల క్రితం ఇంత ఉధృతంగా ఎప్పుడు బంధులు లేకపోతే నష్టాలు అంటే మీకు 1969లో తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు 800 people. 1971లో జయాంధ్ర మూవ్మెంట్ జరిగినప్పుడు విజయవాడలోనే యాక్చువల్గా 130 people చిన్న పిల్లలు ఏదైనా అంటే చనిపోయారు, మమ్మల్ని ఓదార్చలేదు అని తీసి అప్పుడు ఏం చేశారంటే ఇటు సపోర్ట్ చేద్దాం, మళ్ళా ఈ రచ్చగాళ్ళందరూ చేసి ఈ రూల్స్ పెట్టారు అనమాట. ఇప్పుడు మళ్ళా అలా వెళ్తే మాత్రం ఈ ప్రాబ్లం ఇట్లానే కంటిన్యూ. దానికి అదే వస్తున్నా అంటే కంక్లూజన్కి ఏంటంటే స్ట్రైక్లు, బంద్లు లేకపోతే చనిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవటం అనేది ఈ సమస్య పరిష్కారం కాదు. వెనకాల ఫండింగ్ చేస్తున్నారు, కూర్చుంటే అరగంట కూర్చుంటే టిఫిన్ ఏదైనా సఫర్ అవుతుంది, కామన్ మ్యానే కదండి. ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ బంద్ చేసి కూర్చుని ఆ మాట బాగానే చెప్పొచ్చండి, ఎందుకంటే మనం ఇక్కడ ప్రపంచం చూస్తున్నాం కాబట్టి. కానీ ఇండియాలో మీరు బందులు చేయకుండా, మీరు రోడ్ మీదకి రాకుండా ఉంటే ఎవరు పడతారు అసలు? ఇప్పుడు లోక్సభ అంటే ఏ స్టేట్ లో బంద్ చేసే వాళ్ళు ప్రొడక్టివిటీ లేదు. బందులు చేయొచ్చు కానీ గోయింగ్ ఫార్వర్డ్ కదండి ఇది. గోయింగ్ ఫార్వర్డ్ ఏమంటారు, బైఫర్కేషన్. ఓకే, బైఫర్కేషన్ అయితే క్లారిటీ కావాలి. నెంబర్ 1 సీఎం ఒక ప్రాంతాన్ని సపోర్ట్ చేస్తారంటే అది టూ బ్యాడ్. ఆయన అంత మంచోడైనా అట్లా చేయకూడదు. నెంబర్ 3 మీరు అన్నట్టుగా కామన్ క్యాపిటల్ చేస్తే వాట్ ఆర్ యువర్ రికమెండేషన్స్ అని మీరు కంక్లూడ్ చేయాలి. అదే కదా మీ ఓవరాల్ గోల్, మీరు అచీవ్ చేస్తారంట. కొంతవరకు వచ్చిందండి. నదీ జలాలు కామన్ గా అందరు కన్సెన్సస్ వచ్చింది. ఇఫ్ యు ఆల్ అగ్రీ like it should be monitored by some national government and national committee. Once designed, approved means like it's approved for good, like it won't be changed. And second thing, point sir, approved for good and who will approve? ఒక డిజైన్ కమిటీ అన్నారండి, డిజైన్ చేస్తారు. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ చేసిన who will sign that design? ఆ డీటెయిల్ మనం మాట్లాడలేం కానండి. I think what the consensus is that there should be a national body that oversees irrigation properties. Is it just for these two things? No, like is it for the entire nation? That's the next question, right? broader picture లో తీసుకొచ్చారంటే broader picture లో it should be for the nation. నేషనల్ అనే దానికి తీసుకొచ్చారు. దాంట్లో విడిపోయినా కానీ there should be a clarity now itself. You know, as there is a lot of discussion going on, you know, in case of staying together, some opinion, విడిపోయినా కానీ there should be a clarity. And as long as it is for the national guidelines, that is good. Like if they say, okay, this only classifies to Telangana and Andhra, that's not a fair. No, it's not only sticking with Andhra and Telangana. ఇప్పుడు ఈ రోజు వీళ్ళు కొట్టుకుంటారు, రేపు ఎగ్జాక్ట్ రేపు పొద్దున్న జార్ఖండ్ లో కావచ్చు. బట్ తీసుకొచ్చినట్టు ఇది అక్రాస్ యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ అంతా డీసెంట్ గా ఇంప్లిమెంట్ అవుతుంటే మనం ఎందుకు దేశరాలేమని తను అన్నారు. దాని మీద మనకి వాటర్ ఇష్యూ అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ అజెండాలో దాన్ని అట్లా తీసుకొచ్చాం. ఐ మీన్ వాటర్ పరంగా ఏంటి అనేది. నెంబర్ 2 ఏమంటారంటే మీరు యూనియన్ టెరిటరీయా లేకపోతే కంబైన్డ్ క్యాపిటల్ అని దాని మీద క్లారిటీ లేదండి. నాకు కొంచెం అర్థం అవుతుందని అనుకుంటాను. ఇప్పుడు నాకే అర్థం కాదు నేను చెప్పినవి. అంటే 4 పాయింట్లు చెప్పారు, కదిలిపోయింది. ఏంటి అంటే గవర్నర్ పెడతారా, యూటీయా అంటే దెర్ ఇస్ నో క్లారిటీ. అంటే సెపరేట్ స్టేట్స్ వాడికి సెపరేట్ క్యాపిటల్ అంటే వాళ్ళు ఏమంటారంటే కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందంటే ఓకే ఢిల్లీలో ఉంది, చండీగఢ్లో జరిగింది, హర్యానాలో జరిగింది, అవన్నీ బార్డర్లో ఉంది. వేరే హైదరాబాద్ మధ్యలో తెలంగాణలో పెట్టి ఆంధ్ర నుంచి కామన్ క్యాపిటల్ చేస్తారు. క్లారిటీ ఇవ్వండి హౌ దిస్ వర్క్స్. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇట్ అండ్ షో ఇట్. నెంబర్ 2
there's an opinion about, as in, ఇందాక మీరు ఇనిషియల్గా రైట్ చేసినట్టు చాలా మంది పుట్టినప్పటి నుంచి that's what my capital. Yeah. That's what we are thinking. That's right. So there is a opinion about. కామన్ కాన్సెన్సస్ చెప్తానండి. తర్వాత బంధు లేకపోతే చనిపోవటం అనేది అందరూ ఖండించారు, అందరూ ముక్తికాంతంతో ఒకటే ఒపీనియన్ ఇస్తున్నారు. అంటే బంధుల వల్ల నష్టం జరుగుతుంది, ఆత్మహత్యలు చేసుకోవటం లేకపోతే ప్రాణాలు కోల్పోవటం వల్ల ఎవరికి ఏమీ ఉండదు. ఫర్దర్గా అంటే మంచిగా ఇక్కడ కూర్చొని ఆర్పీ చేసుకునే ఇది కూడా ఉండదు కదా. అంటే ఇప్పుడు ఆర్టీసీ ఎన్ని కోట్లు నష్టపోయిందండి. మనకి పర్వాలేదు, అది మనం చదువుకున్నాడు గవర్నమెంట్ నుంచి రాగానే నో బంద్ అంటాడు, ప్రతిపక్షం రాగానే బందే అంటున్నాడు. సో మనం ఒక పార్టీ రెండు పార్టీలు లాగా లేవు. అమెరికాలో ఉన్నట్టు మనకు సిస్టమ్ లేదు అక్కడ. మన కామన్ మ్యాన్ గోల్ వినాలి అని అంటే బంధులు అంటే మీరు బంధుకు పిలిపియండి, నా ఇష్టం ఉంటే నేను బంద్ చేస్తాను ఆ షాపు, లేకపోతే యూ షుడ్ నాట్ బి ఫోర్సింగ్ మీ టు క్లోజ్. బంధు వద్దని అనడం లేదు, బంధుని బంధులాగా చేయండి. నాకు తెలిసి బంధుల వల్ల సక్సెస్ అయిన విషయాలు చాలా తక్కువ అండి. నంబర్ ఆఫ్ బంద్స్ కి నంబర్ ఆఫ్ సక్సెసెస్ రిలేటెడ్ బంద్స్ కానీ చూసుకుంటే ద ప్రపోర్షన్ ఈజ్ మినిస్క్యూర్. అంచేత బంధువుల వల్ల సక్సెస్ అవుతుంది అన్నది మాత్రం నిజం కాదు. బంధువుల వల్ల ప్రొటెస్ట్ బయటికి తెలుస్తుంది అన్నమాట అది వేరే విషయం. ప్రొటెస్ట్ చేయడానికి బంధు అనేది ఒకటే విషయం, లేదా బంధువుల వల్ల వేరే ఇంకేమైనా ఉన్నదని. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లాస్ట్ 2-3 months అంతా ఆగిపోయిందండి. నేను చెప్తున్నాను, ఈవెన్ ఇంక్లూడింగ్ అవర్ బ్యాంక్, ఎన్ఆర్ఐ రెమిటెన్స్, వాట్ ఎవర్. ఇట్స్ లిటరల్లీ అంటే మనకే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటే ఎక్కువ తినేసినటువంటి పొలిటీషియన్స్ లేరండి. ఇప్పుడు నష్టం బంధువుల వల్ల నష్టం వచ్చింది 1000 కోట్లు అనుకుంటే, లక్షల కోట్లు తిన్న వాడి సంగతి ఏంటంటే మరి ఇప్పుడు మన డెవలప్ చేయనటువంటి ఎవరు స్కామ్లు చేయకూడదు, దానికి కూడా మన కన్సెన్సస్ ఉంది. ఒక చిన్న అంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కి నిన్న నరేంద్ర మోడీ చెన్నైలో ఒక మీటింగ్ లో అన్నారు, ఎవరో ఏదో అంటే యూపీలో సాధువు చెప్పాడని మినిస్టర్ వెళ్ళి వాళ్ళ దగ్గర అంటే చదువుతున్నారు. అది అంతా చూడండి, ఎంత మిస్లీడ్ చేస్తున్నారు. 10 minutes అండి. I want to give a back up so they'll throw out us. So అదొక ఇంకొక సక్సెస్ పాయింట్ ఏంటంటే, see one if it is happening one side, people should show some kind of concern. I don't know, it's people చూపిస్తారో లేకపోతే group of collectively or community లాగా లేకపోతే leadership that should be the showing leadership. That's the another thing, it's a good point. అంటే వీటన్ని కూడా అంటే ఒకప్పుడు అంటే I came from small village. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాథమిక అంశం. దాన్ని అంటే మనం పని చేసే వాళ్ళని మనం తయారు చేయలేదనుకో సోమర్లు ఎక్కువైపోతారు, రెవెన్యూ కూడా తగ్గిపోతారు. సో వీటన్నిటికీ మెయిన్ ఏంటి ఎడ్యుకేషన్. సో మనం దాన్ని కాన్సన్ట్రేషన్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీలో నేను ఒక్కనే చదువుతున్నాను. సో ఎందుకు చదువుతున్నాను? సో ఐ కెన్ బికమ్ బ్లెస్సింగ్ టు మై ఫ్యామిలీ. సో మై గోల్ my goal should be, at least if I am a good human being, at least I should be, let me extend my hand to some other child. So elders, whoever, ఇప్పుడు నా ఫ్యామిలీలో నేను ఎడ్యుకేట్ చేసుకోగలను ఇట్లాంటి విషయాలు. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను పడతాను. మీరేమో చెప్తారండి కాంక్లూషన్? ఇక మనకి టైం అయిపోతుంది. రీఆర్గనైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, మన ఎక్స్పర్ట్స్ కమిటీ, మనం మాట్లాడుతున్నది కూడా చాలా వేగ్గా ఉన్నది. మీరు ఒకటి మాట్లాడతారు, నేను ఒకటి మాట్లాడతాను, మీరు మాట్లాడుతుంటే 10 మాట్లాడుతాను. ఒకటి ఫర్ ఎవ్రీథింగ్ చాలా బ్రిక్ చేస్తే ఎన్నో బ్యాడ్ వస్తుంటాయి, ప్లస్ దాంట్లో నెగిటివ్స్ వస్తుంటాయి, పాజిటివ్స్ వస్తుంటాయి. ఎక్స్పర్ట్ కమిటీస్ అట్లా పెట్టి రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. Yeah, depth of knowledge what we tried and people to get more depth. Maybe this younger generation, we are not interested in more, and we don't read that so much depth issues. We try to get them, but డెఫినెట్గా అంటే మా స్థాయిలో మేమైతే పీపుల్ ఫర్ లోక్సత్తా నుండి కూడా మేము ట్రై చేస్తున్నాం అండి. అంటే ఎక్స్పర్ట్స్, అదే ఎక్స్పర్ట్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు కూడా సరిగ్గా వెళ్ళలేకపోతున్నారు కదా. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎక్స్పర్ట్స్ టు డూ వాట్ ఎవర్ దే డూ, అది ఫైన్. There are three things there are three forces operating.
ఒకటి ఏంటంటే ఎమోషన్ బాగుంది. అంటే ఎమోషనల్ అండ్ కైండ్ ఆఫ్ ఏ ఫిలియారిటీ టు ద ల్యాండ్ అండ్ తెలంగాణ అనేది సేమ్ కానీ ఒక రకమైన ఎమోషనాలిటీ ఉన్నది. అండ్ ఎమోషన్ ఇస్ నాట్ ఆల్వేస్ రీజన్. Yeah, that's not a reason. It's not It is always, created by the it's people. not always the reason. The second thing is there is also politics. For the politics of the individual politicians in individual parties and their benefits and their analysis. మూడోది ఏంటంటే there are ground realities. Ground realities there is a lot of dissatisfaction for other reasons that can be exploited for these reasons. So ఈ మూడు క్రాష్ అవుతున్నాయి. ఎక్స్పర్ట్స్ కమిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ కమిటీ ఇస్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ. It was meant as a neutral committee, it was meant as an expert committee, and all the Telangana people thought that it was going to satisfy the Andhra people, and Andhra people thought that his government has used it to establish Telangana state anyway. So it was even to begin with, it was seen with skepticism. And check ఏ ఒక్కళ్ళు కూడా ఏ ఒక్క గ్రూప్ కూడా cannot control this issue. Politicians కానివ్వండి, ఎక్స్పర్ట్స్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి. ఇందాక అన్నట్టుగా the people in Telangana people now until 2 months ago they felt that they were not being listened to. Okay. And then suddenly now they're kind of satisfied with the state of affairs now, even though they're a little worried about what happens in future. Whereas the other people they did not really have an organized approach to voicing their opinions, and now suddenly they feel that their voice has never been heard and something is being done for them. So that is where we are right now, and there is a lot of mistrust, there is a lot of anger, there is a lot of emotionality that is there. Facts and figures can be debated based on your perspective and your point of view, even though you agree on the facts. The interpretation of facts is your interpretation. So ఈ కన్సెన్సస్ బిల్డింగ్ అన్నది ఇంతకుముందు ప్రయత్నం జరగలేదు. ఓకే, ఇప్పుడు ఐ థింక్ ఐ కమెండ్ పీపుల్ ఫర్ లోక్ సత్తా టు కైండ్ ఆఫ్ మేక్ దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ హియర్ for the consensus building. But consensus building is not going to be happening in a 2-hour period or a 2-week period. So I think if the group of ministers has to be successful, part of what they have to do is to give themselves the credibility that they are listening to people and that they will make efforts to build this consensus. So we're hoping that that should be the process. And hopefully that forums like this all around may contribute to it. Yeah. All we are talking about different things, but my concern is like how we're going to make common man's lives comfortable. That's all it is. It's not your region or my region or your money or my money. I develop it or you develop your income or that's not the question. Right. To me, a common man's life should be peaceful and comfortable. Yeah. అంటే ఎవరన్నా ఇంకేమైనా ఉంటే చెప్తే దట్స్ ఓకే అండి. ఒక 15 minutes టైం ఉంది. Okay. సో జస్ట్ విల్ ట్రై టు సమ్మరైజ్ వాట్ వీ గాట్ ఆల్ దిస్ ఇన్పుట్ అండ్ మేము అదే సేమ్ విల్ డిస్ట్రిబ్యూట్ టు యూ ఆల్సో. ఎట్ ద సేమ్ టైమ్ విల్ సబ్మిట్ టు ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. ఇంకొక 1-2 minutes I'll just speak about what people for Lok Satta గురించి మీకు I don't think anybody needs any explanation. So people for Lok Satta, we have organization. It's just kind of sister idanukochu anubandha sanstha. More than Lok Satta, more than people for Lok Satta, I want to talk about just the political issue today. What we spoke about the political issue. The main reason I think most of us, even you, a lot of us spoke about, it's a lack of people's involvement or contribution. That is what somebody is like sitting in Delhi or somebody is someplace they are making decisions. The only reason it is that lack of our involvement. So as NRIs also it's a little bit less what we could do, but there's a lot we can also do as either in India. చాలా మంది ఇక్కడ ఉండి మేము ఇక్కడ యూఎస్లో ఉన్నాము, పాలిటిక్స్ మాకు సంబంధం లేదు. చాలా మంది మన కమ్యూనిటీలో ఇట్స్ వెరీ చాలా తక్కువ పాలిటిక్స్తో అటాచ్మెంట్. అండ్ వీ టాక్ అబౌట్ వీ లిసన్ చాలా మాట్లాడతాం కానీ డిస్కషన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ. ఇక్కడ కూడా లాస్ట్ లైక్ 1 weekలో అది కొద్ది మెజారిటీ ఈవెన్ యూఎస్లో ఉండి ఇది ఒక గ్రేట్ ప్లేస్ అనుకుంటాము, కానీ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఏమవుతుంది అనేది సింపుల్ ఎగ్జాంపుల్. లాస్ట్ 2 weeksలో గవర్నమెంట్ షట్ డౌన్, డెడ్ సీలింగ్ అనేది ఒకటి. మైనారిటీ పీపుల్, వెరీ మైనారిటీ, ఎవ్రీబడి అగ్రీ టీ పార్టీ ఇది ఉందని చెప్పి
they almost bring down the government to its knees. So because the other side is not raising their voice. We build we talk about the future, our future, kids' future, we talk about so much future. But our future ni talakindulu chese the politics. Every bit of our life rounds around the politics. So our politics ni manam discuss cheyamo lekapothe maaku interest ledu ani pakkana padeste there is no point. So my point entante please be involved. Please be aware what's happening. Please be involved. So మనం ఏదో పెద్ద పెద్ద కళ్ళు కానీ ఆ కళ్ళని ఏదో చేసి what it can control is every part of our life. It's controlled by politics. So please join us, and it doesn't need to be a Lok Sabha PFL. We can talk about what party, what TDPL, quote and quote, what party. Discussion, that's a separate discussion. No, have to be involved. Please be involved. That's what my small request from PFL. But thank you very much for coming here. ఇంకొకటి అండి, చాలా పిజ్జా తీసుకొచ్చాను ఇక్కడ. It's still there. I think all of you are hungry with all this discussion, everything. Water and cold drinks only. In 15 minutes, please take the pizza and finish it. Thank you very much once again. Thank you. There's one more small thing. He all the way he came. Srinivas Gulapalli, same trips nunchi vacharandi. He is helping us debating this. Needs so much. We have to thank you so much for pleasure to meet everybody. Inకొక చిన్న request, a small present to Srinivas on behalf of Chicago, on behalf of all of you. We got a small gift. Chaudhary garu, sir, please.